బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెంలో మున్సిపల్ కార్యాలయంలో కామాంధులు అనే క్యాప్షన్ తో రచ్చ మీడియాలో వెలువడిన కథనానికి స్పందన లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఓ టెంపరరీ ఉద్యోగి అక్కడ పనిచేస్తున్న కొందరు మహిళా ఉద్యోగినులతో అసభ్య ప్రవర్తన చేస్తున్నాడంటూ బాధితుల ఆధారాలతో సహా రచ్చ మీడియాను ఆశ్రయించారు. ఈ కథనం వెలువడిన వెంటనే బాధిత మహిళా ఉద్యోగినులు ఒక్కొక్కరిగా రచ్చ మీడియాతో పాటుగా మున్సిపల్ కమిషనర్ ను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే తప్పు చేసిన పశ్చాత్తాపం లేకుండా ఆ మీడియాది ఏముందిలే, ఏదో వార్త వేసి వదిలేస్తారు, అంతకు ముంచి ఏముంటుందిలే అని సదరు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాల లైట్ గా తీసుకున్నట్లుగా తెలిసింది. ఇక ఇతనికి శెట్టి అనే వ్యక్తి వత్తాసు పలుకుతూ మహిళా ఉద్యోగులను ఎలా లొంగ తీసుకున్నావో అలాగే మీడియాను కూడా మేనేజ్ చేస్తే సరిపోతుందిలే అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడని తెలిసింది. తప్పు చేసిన వ్యక్తిని సమర్థించడంపై సదరు బాధిత మహిళా ఉద్యోగినులు శెట్టి అనే సహచర ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంకొందరు బాలాకారణంగా వేధింపులకు గురైన మరో ఇద్దరు బాధిత మహిళా ఉద్యోగులు కలిసి మున్సిపల్ కమిషనర్ కు ఈ రోజు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. సదరు బాల అనే వ్యక్తి చేస్తున్న అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులపై పదుల సంఖ్యలో బాధిత మహిళా ఉద్యోగినులు కమిషనర్ తో పాటు స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓను అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేను కలిసి ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతా ఉంది. ఇదిలా ఉంటే గత ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో సదరు బాల అనే వ్యక్తితో పాటుగా పనిచేసే మరో సహచర ఉద్యోగి తన బర్త్డే పార్టీ ఓ డాబాలో ఇచ్చాడని తెలిసింది. తన పార్టీకి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డుతో సహా ఇంకొందరు ఉద్యోగులు ఆ పార్టీకి వెళ్లి ఫుల్లుగా అందరూ మద్యం సేవించి తిరిగి ఆఫీసుకు వచ్చి చిందులు వేసినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతా ఉంది. డాబాలో మందేసి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కొందరు మహిళా ఉద్యోగులపై రకరకాలుగా వేధించారని తెలిసింది. ఇక ఇదే విషయంపై అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి ఆ రోజు డ్యూటీలో లేని వ్యక్తులు ఆఫీసుకు ఎందుకు వచ్చారు, వాళ్ళ ప్రవర్తన తీరుపై అధికారులు విచారణ జరిపి చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక టెంపరీగా పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ అయిన బాలకృష్ణ ఈ తరహా వేధింపులు మహిళా ఉద్యోగులపై యథేచ్ఛగా చేస్తున్నా ఇంకా అతనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటనేది తేలాల్సి ఉంది. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి గత 6 ఏళ్లుగా పాలక వర్గం లేకపోవడం వల్ల కేవలం అధికారుల చేతుల్లోనే అధికారం ఉండటంతో కొందరు ఉద్యోగులు చేస్తున్న ఆకృత్యాలకు అడ్డే లేకుండా పోతుందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో జరుగుతున్న అసభ్య ప్రవర్తనలు, లైంగిక వేధింపుల వ్యవహారమే కాకుండా వీరి వెనుక ఉన్న కొందరు ఉన్నతాధికారులు అలాగే డాబాలో మందు పార్టీ తర్వాత మున్సిపల్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో చేసిన ఘనకార్యాలపై పూర్తి స్థాయి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.